స్టేజ్ పైకి రారా కొరియోగ్రాఫర్ ఈ మాస్టర్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, వచ్చిన పెద్దలకి, నా ఎల్వేషర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే మన క్యాన్సర్ అదేమో నేను చాలా చెప్పాల్సి చాలా మంది గురించి, అందుకని నేను ఫస్ట్ మైక్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను ముందు నుంచున్నా నా వెనుక ప్రశ్న ఉన్నాడు, ఆయన నాకు సపోర్ట్. అంటే నాకు ఒక గురువు లేదు, నేను గురువు లేకుండా వచ్చి 14th మూవీ అండి నాది ఇది. అంటే కన్నడ చేశాను, హిందీ చేశాను, తెలుగు చేశాను. చేసిన ప్రతి దానికి నేను ఫస్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్తాను. ఫస్ట్ అమ్మాయి ఏమంటానంటే జాగ్రత్త చేయాలరా లేకపోతే తేడా వస్తానండి. ఆ భయం అనేది మనసులో పెట్టుకొని నాకు నేను ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్కరు కూడా చెప్పిన బడ్జెట్లో సినిమా చేయడం, బడ్జెట్ కాకుండా ఫస్ట్ కాపీ రావడం, ఇవన్నీ చేస్తున్నానండి. అదే ఈ చెప్పిన బడ్జెట్లో సినిమా చేయడం అంటే నాకు ఎంతమంది సహకరిస్తే, ఒక కెమెరామెన్ కానీ, ఒక ఆర్ట్ డైరెక్టర్ కానీ, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కానీ, వీళ్ళందరి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఇంకో పర్సన్ ఉంటుంది కుదరాకృష్ణ గారు. ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తాను నేను, పేరు అన్ను అన్నయ్యని పిలుస్తాను నేను, పర్సనాన్ని కూడా అన్నయ్యని పిలుస్తాను నేను. వీళ్ళిద్దరూ నాకు మనిషికి రెండు కళ్ళెట్లాగో అట్లాగే నాకు ఏ సమస్య వచ్చినా నేను వెళ్ళి ఫస్ట్ చెప్పుకునేది ప్రశ్నకి, ఆ తర్వాత నాకు ఇది కావాలి అని చెప్పుకునేది రాకృష్ణ గారు. వీళ్ళిద్దరూ నాకు బాగా ఎదురుపడి అలాగే ఈ సినిమా స్టార్ట్ చేయడానికి అసలు కారణం ఏంటంటే మా ప్రొడ్యూసర్ మా ఇంటి ఓనర్. వాళ్ళ బాగా మ్యూజిక్ చేస్తానండి, చిన్న కూడా కానీ మ్యూజిక్ చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ అసలు చేసింది. అయితే మీ బాబు ఏం చేస్తాడు అని అడిగాను నేను. మ్యూజిక్ చేస్తాడు అన్నాడు. అయితే నాకు ఒక చిన్న సినిమా అప్పుడే ఉండాలన్నా అనగానే ఇంకొక మాట మాట్లాడకుండా నా మీద నమ్మకంతో ఈ సినిమా స్టార్ట్ చేసినండి.